మరొకసారి వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్న. అయితే ఇప్పటికీ కర్ణాటక వాళ్ళందరూ కూడా రష్మిక మందన్ని ఆల్మోస్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఏ సినిమాలో కూడా తీసుకోవద్దని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మరొకసారి వాళ్ళందరూ కూడా కోపం వచ్చే విధంగా మేము మాటలు మాట్లాడిందని చెప్పేసి కొన్న వాళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మరి ఎందుకు రష్మిక మందన్న మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఆగ్రహానికి గురవుతుంది అనుకోవచ్చు? సో ఖచ్చితంగా రష్మికనైతే కర్ణాటక ఇండస్ట్రీ వాళ్ళు బ్యాన్ చేశారు. ఎందుకు అంటే ఆమె మొదటగా కర్ణాటక సినిమా నుంచి వచ్చింది. కిరాక్ పార్టీ ఆ సినిమాతో అట్లా ఫేమస్ అయింది. ఒక స్టార్గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత తెలుగు వాళ్ళు మన చెలో అనే సినిమాతో నాగశౌర్య గారు పరిచయం చేసినట్టున్నారు. సో ఇంకా అక్కడ నుంచి తెలుగు సినిమాల్లో ఎంత ఎక్కేసిందంటే కర్ణాటక వాళ్ళకన్నా మన వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు, ఎక్కువ లాక్కున్నారు మన సినిమాల్లో ఎక్కువ చేయడం కానీ. సో తర్వాత క్రమక్రమేణా తను వెదుగుతూ వెళ్తున్న క్రమంలో, స్టార్ అవుతున్న క్రమంలో కర్ణాటక పేరుని ఎక్కడ తీసుకురాకుండా, నేను కర్ణాటక దాన్ని అని చెప్పకుండా అట్లా ప్రవర్తిస్తుందని చెప్పి ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా మన సినిమాల్లో అవకాశాలు వద్దు, ఆమె చేయట్లేదు కదా అనుకున్నారు. సో అక్కడ పెద్ద సినిమాలు చేసింది, అక్కడ పెద్ద హీరోలతో చేసింది, పునీత్ రాజ్ కుమార్, దర్శన్ లాంటి వాళ్ళతో చేసింది. కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడ అది ఆ గొప్పతనం చెప్పండి, ఎవరన్నా అక్కడ నుంచి వచ్చిన కల్చరల్ హీరోయిన్ మరి అక్కడ గొప్పతనం చెప్పాలి. సో అలా కాకుండా ఈరోజు స్టార్ అయినా కూడా తను ఎక్కడా చెప్పుకోవట్లా. మొన్న ఒకసారి కుబేరా ఈవెంట్లో చూస్తే నాగార్జున గారిని అడిగి మరీ చెప్పేస్తుంది కర్ణాటకలో నమస్కారం చెప్పండి అని చెప్పి. సో అది ఎక్కడ హిందీ ల్యాండ్లో. సో అట్లా ఆయన హిందీలో చెప్తాడు, తెలుగులో చెప్తాడు, తమిళ్లో చెప్తాడు, కానీ కన్నడలో చెప్పడు. ఈ వెనకమాల నుంచి పిలిచి సార్ కన్నడలో కూడా చెప్పండి అంటది. అంటే మరి అక్కడ ఏమి ప్రూవ్ చేద్దామని అనుకుందాం, మరి అంతకు ముందు చెప్పకుండా ఇప్పుడు బ్యాన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ బ్యాన్ చేశారని ఇప్పుడు అట్లా ఏదన్నా మళ్ళీ అక్కడ మళ్ళీ మార్కులు సంపాదించాలనుకుంటుందో. ఈ రోజు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హీరోయిన్, సో నేషనల్ క్రష్ అయిపోయింది. కానీ కర్ణాటకలో మనకు ఇచ్చిన మూలాలను మాత్రం మర్చిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా ఆమెను పట్టించుకోవడం మానేశారు, ఇంకా ఆమె ఇష్టం ఆమె బనివ్వండి అని చెప్పి. సో మరి ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆమె తాజాగా చెప్పిన కాంట్రవర్షియల్ వర్డ్ ఏంటంటే ఈ కూరుగు ప్రాంతంలో కోడువా వాళ్ళు అని ఉంటారు అనమాట. సో అక్కడ నుంచి వచ్చాను, ఆ ప్రాంతం నుంచి మా కులం నుంచి వచ్చిన ఒకే ఒక్క నటి సినిమాలో ఉన్నదాన్ని నేను ఒక్కదాన్నే నటిస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ మన ట్రైబల్స్ ఉంటారు, లైక్ ఎట్లా అంటే మన అరకులో, మన మారేడుమల్లి సైడ్ ఏపీలో ఇక్కడ చాలా తాండాల్లో సెపరేట్ కమ్యూనిటీ అనుకోవచ్చు. తాండాల్లో ఎట్లా ఉంటారో అట్లా ఒక కమ్యూనిటీ అనుకోవచ్చు. అది ప్రాపర్గా మన కర్ణాటకలో క్యాస్ట్లో అంత ఐడియా లేదు. సినిమాలో అయితే ఎక్కువ గౌడ అనే క్యాస్ట్లో ఉంటారు అనమాట. సో మన యష్ గారు కానీ, మన ఇండస్ట్రీలో కూడా చాలా మందికి గౌడ అనే అనేది చాలా మంది పేర్లకు ఉంటుంది. మన హీరో యష్ గారు కానీ, కిచ్చ సుదీప్ గారు కానీ, వీళ్ళంతా గౌడ క్యాస్ట్. అక్కడ స్టార్ హీరోలు అంతా అట్లా మన ఇంకా ఉన్నారు చాలా మంది హీరోలు. సో అట్లా ఆ క్యాస్ట్లో ఎక్కువ మంది ఉన్నారు. అది పెద్ద క్యాస్ట్ అనుకోవచ్చు. మరి ఇదేమన్నా లోయర్ క్యాస్ట్ అయిందో ఏమో. మా క్యాస్ట్ నుంచి, మా ప్రాంతం నుంచి నేను ఒక్కదాన్నే వచ్చానని చెప్పింది. సో ఇంకా అక్కడితో వాళ్ళ కోపం వచ్చింది అనమాట. ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడ నుంచి వచ్చారు, ఎంతో మంది ఇక్కడ నుంచి ఎన్నో కళల్లో నైపుణ్యం పొందారు, నువ్వు ఒక్కదాని ఈరోజు అక్కడికి వెళ్ళంగానే నీకు అంత ఇది అహంకారమా? సో అంటే ఆమె వాళ్ళ బాధ ఏంటంటే కర్ణాటక గొప్పతనం చెప్పట్లేదు ఎక్కడ. ఎంతసేపు అయితే తను ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చిందో తన గొప్ప నుంచి చెప్పుకుంటుంది తప్ప రాష్ట్రం గురించి నేను పలానా రాష్ట్రం నుంచి వచ్చిన, నాకు ఈ రాష్ట్రం, ఈ కర్ణాటక సినిమా పరిశ్రమ నాకు లైఫ్ ఇచ్చింది అనే మాట ఎక్కడ వాడట్లా. నేను సినిమా రంగంలోకి వచ్చింది నా వాళ్ళ నుంచి వచ్చానని చెప్తుంది తప్ప ఆమెకు ఎవరు లైఫ్ ఇచ్చారు, ఏ సినిమా నుంచి మొదలుకుంది, ఏ సినిమాలో అగ్రతారుల అవకాశం ఇచ్చారు, సో కన్నడ పరిశ్రమ ఆమెకు ఎంత ఇచ్చింది అనేది చెప్పట్లా. ఇప్పుడు మన దగ్గర తెలుగు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. బయట సినిమాలు ఎవరు కూడా సైన్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన దగ్గర మన కంఫర్ట్ ఉంటుంది, బయట వాళ్ళు వేరేగా అడుగుతారు, అక్కడికి వెళ్తే రెమ్యునరేషన్లు ఎక్కువ వస్తాయి. కానీ మన దాన్ని ఏమంటారంటే ఆ హుందాతనాన్ని వదులుకోలేక ఇక్కడే చేస్తూ ఉంటారు అనమాట. సో మరి మన ఇండస్ట్రీలో ఏంటంటే మన హీరోయిన్లు లేపరు, అట్లా పక్క వాళ్ళని తెచ్చుకుంటారు. మరి వాళ్ళు కూడా పక్క వాళ్ళని తెచ్చుకోవాలని కోరుకుంటారు కదా. సో ఇది ప్రతి ఇండస్ట్రీలో జరిగేదే. బట్ ఇక్కడ ఏంటంటే ఈమె మూలాలు మర్చిపోయింది అనే ఒక విధంగా. సో ఏదైనా కానీ మరి ఆ కులం నుంచి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంటే మరి ఆమెలో ఉన్న టాలెంట్ అదే దానివల్లే. కాకపోతే మూలాలు మర్చిపోకుండా ఉంటే ఇంకాస్త క్యారెక్టర్ అనేది నిలబడుతుంది అన్నమాట.